హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది కెమిస్ట్రీ ల్యాబు. దీని పక్కనే బయాలజికల్ ల్యాబ్ కూడా ఉంది. ఒక కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్లో, బయాలజికల్ ల్యాబ్లో వాల్ చార్ట్స్ ఫిట్టింగ్ చేయడానికి, ఫిట్టింగ్ వర్క్ కోసమని కాలేజ్ ప్రిన్సిపాల్ సారు ఫోన్ చేస్తే ఇక్కడ ల్యాబ్లోకి వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కెమిస్ట్రీ ల్యాబు. ఈ అద్దాల బాక్సులలో కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్స్ చేయడానికనేది, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికని ల్యాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోడకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా గోడకు మిషన్తోని హోల్స్ చేసి, ఈ హోల్స్లో ప్లాస్టిక్ గట్టీలను ఫిట్ చేసి ఈ విధంగా ఉక్స్ ఫిట్ చేస్తున్నాము. ఈ ఉక్స్ ఫిట్ చేయడం ద్వారా ఈ ఉక్స్కు వాల్ చార్ట్స్ తగిలించడానికి వీలుగా ఉంటుంది. వాల్ చార్ట్స్లో కెమికల్ సంబంధించినవి, బయాలజికల్ సంబంధించిన అన్ని చార్ట్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పీరియాడిక్ టేబుల్, తెలుగులో ఆవర్తన పట్టిక. మూలకాలు ఉంటాయి, డి బ్లాక్ మూలకాలు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా కాలేజీలో ఈ విధంగా వాల్ చార్ట్స్లో ఆవర్తన పట్టికలో డి బ్లాక్ మూలకాలు, మనకు ఫస్ట్ గ్రూప్ మూలకాలు, సెకండ్ గ్రూప్ మూలకాలు, అలాగే ఓ గ్రూప్ మూలకాలు అని రకరకాలుగా ఆవర్తన పట్టికలో విభజించి మనకు నేర్పించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కాలేజీలో ఈ విధంగా ఆవర్తన పట్టిక మూలకాలు చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మీరు వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు సైన్స్ స్టూడెంటా లేదా బయాలజికల్ స్టూడెంటా లేదా ఆర్ట్స్ సబ్జెక్ట్ స్టూడెంటా అన్న విషయము నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఈ విధంగా గోడకు హోల్స్ చేసి ఈ హుక్స్, వాల్ హుక్స్ను ఫిట్ చేస్తున్నాను. ఈ హుక్స్కు రకరకాల చార్ట్స్, బయాలజికల్ సంబంధించినవి, కెమిస్ట్రీ సంబంధించిన చార్ట్స్ ఇక్కడ స్టూడెంట్స్కు చూపించడానికి, పెట్టడానికని ఈ ఫిట్టింగ్ వర్క్ చేస్తున్నాను. మీ కాలేజీలో కూడా ఈ విధంగా బయాలజికల్ ల్యాబ్, ఇప్పుడు చూపిస్తున్నది బయాలజికల్ ల్యాబ్. బయాలజికల్ ల్యాబ్లో మనిషికి సంబంధించిన శరీర భాగాలు ఏ విధంగా ఉన్నాయి, స్కెలిటన్ అస్థిపంజరం కూడా ఏ విధంగా ఉంది అన్న విషయము ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు మీ కాలేజీలో బయాలజికల్ ల్యాబ్లో మీకు ఏ విధంగా నేర్పిస్తూ ఉంటారు అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్లో మీకు కూడా కెమిస్ట్రీ ల్యాబ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఎప్పుడైనా కూడా కాలేజీలో ఈ విధంగా వాల్ చార్ట్స్ చూసి ఉంటే నాకు మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నది మనిషి శరీర భాగాలు. ఒక స్టాచ్యూ రూపంలో మనిషిలో ఉన్నటువంటి శరీర భాగాలను చూపించడం జరుగుతుంది. రకరకాల భాగాలు, కాలి సంబంధించిన భాగాలు, చెయ్యి సంబంధించిన భాగాలు, నడుము దగ్గర నుంచి పై భాగము, అలాగే కాలుకు సంబంధించిన భాగాలు, చెయ్యికి సంబంధించిన భాగాలు, వెన్నెముకకు కూడా, వెనకాలన్న వెన్నెముకకు కూడా సంబంధించిన భాగాలను అర్థమయ్యే విధంగా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు సైన్స్ స్టూడెంట్స్ అయితే మీ కాలేజీలో సైన్స్ ల్యాబ్లో ఈ విధంగా, బయాలజికల్ ల్యాబ్లో ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్లో మీకు అర్థమయ్యే విధంగా ఈ ల్యాబ్ వర్క్ చూపిస్తున్న విధంగా మీకు కాలేజీలో ఉందా లేదా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే నా సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.